హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ మధ్యలో వీడియోస్ అయితే చాలా డిలే అవుతున్నాయి. ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ సిక్నెస్, వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం వీడియోస్ కూడా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ విషయంలోనైతే మీరు అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కనున్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. ఈరోజు స్పెషల్ ఏంటో అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తమిళని చూస్తారు కాబట్టి. అంటే మా యానివర్సరీ అన్నట్టు. అసలు మనకు పెళ్ళై చాలా సంవత్సరాలు అయినా కానీ ప్రతిరోజు మనకు అసలు గుర్తుండదు. ఈ రోజుకి వచ్చేసరికి అసలు ఎన్ని ఇయర్స్ ఎలా అయిపోయిందా, ఎలా గడిచిపోయాయా, మొన్ననే కదా పెళ్ళైపోయింది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా. మీలో కూడా ఇలా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. నిజంగా మాకైతే అలాగే అనిపించింది. అలా ఈరోజైతే స్పెషల్ అంటూ ఏం లేదు, జస్ట్ మా ఆయనకైతే నేను ఇక్కడ సర్ప్రైజ్ పార్టీ అయితే ప్రిపేర్ చేశాను. ఈ టైంలో కూడా ప్రిపేర్ చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే కొంచెం ఈ టైంలో బైక్ నడపకుండా ఉండాలి కాబట్టి ప్రతిదీ గ్యాదర్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. కానీ ఇక మొత్తానికైతే స్పెషల్ ఉండాలి అన్నట్టయితే ఆ రోజు నైట్ అయితే మేము ఇలా బయటకైతే వెళ్ళాము. రేయాన్స్ అయితే చాలా బాగా కనబడ్డాడు. నాకైతే చాలా పెద్దోడు అయిపోయిండు అన్న ఫీలింగ్ వస్తుంది. మొన్నటి నుంచి అయితే నిజంగా ఇతను పెద్దోడు కదా అన్నట్టుగా అలా అనుకున్నాము. మొత్తానికైతే ఇక్కడ సర్ప్రైజ్ పార్టీ ఏంటంటే మేము ఇలా అరేంజ్ చేసుకున్నాం అన్నట్టు ఒక ప్లేస్కి వెళ్ళడము. అక్కడనైతే ఇలా వెల్కమ్ అయితే మాకు ఇచ్చారు. మామూలుగా ఇది మనం ఇక్కడ బర్త్డే పార్టీస్ అయినా యానివర్సరీ అయినా ఏవైనా చేసుకోవచ్చు. అలా మన రేటుని బట్టి అయితే మనం ఏదేదైతే మనం అనుకుంటామో వాళ్ళు అలా అరేంజ్ చేసి అయితే ఇస్తారు. ఇక్కడ మా ఆయనకు సర్ప్రైజ్ ఇచ్చాను కాబట్టి కొంచెం వాళ్ళకి ముందే ప్రిపేర్ చేసి చెప్పాను అన్నట్టు. అందుకే అలా ముందే నన్ను లోపలికి పిలిపించి ఒకసారి అయితే రూము అదంతానైతే చూసుకోమన్నారు. మొత్తానికైతే ఇక్కడ మా స్క్రీన్కి అయితే మేము వచ్చేసాము. నిజంగా ఆ సర్ప్రైజ్ అనేది అయితే అందరి ఫేస్లో కనబడదు అనుకుంటా, ఎందుకంటే మా ఫేస్లలో చాలా తక్కువ సర్ప్రైజ్ ఫీలింగ్ అనేది. ఎందుకంటే ఒక్కొక్కరు సర్ప్రైజ్ అని అంటే గెంతులు వేయడము, ఆనందపడము అలాంటివి అయితే కనబడతాయి. కానీ మా ఇద్దరు ఫేస్లలో అది చాలా తక్కువ. ఎందుకంటే ఆనందమైన, సంతోషమైన, బాధ అయినా ఎక్కువ మేము మనసులనే ఫీల్ అవుతూ ఉంటాం అన్నట్టు, బయట అస్సలకి కనబడదు. ఒకవేళ ఉన్నా కానీ బయట అలా చూపించుకోకుండా అలా ఉంటాము. కానీ దేనికైనా అనేది సైలెంట్ మూడ్ అనేది వస్తుంది అని అంటే అక్కడ మనం సర్ప్రైజ్గా ఫీల్ అవ్వడమే అన్నట్టుగా అయితే అనుకుంటాం అన్నట్టు. మళ్ళీ ఇక్కడ మా ఆయన కంటే నాకంటే ఎక్కువ రేయాన్స్ చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యిండు. అసలు లోపలికి వెళ్ళంగానే చాలా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిండు అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యిండు. బెలూన్స్ చూసి ఇక్కడనైతే తిరుపతి వనజ అన్నట్టయితే లెటర్స్ అయితే పెట్టించాము. చాలా బాగుంటుందండి. మామూలుగా మనం చిన్నగా అంటే మన ఫ్యామిలీ పర్పస్గా ఇంట్లో అయితే మనం జరుపుకోనప్పుడు ఇలా మనం బయటకు వెళ్ళి అయితే మనకు జరుపుకోనీకైతే ఇప్పుడు మంచి ప్రైవేట్ థియేటర్స్ కూడా వచ్చాయి. చాలా బాగుంటుంది, ఎంజాయ్గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే మనకు స్క్రీన్ అవి అంటే మనది యానివర్సరీ ఉన్నది అనుకోండి, అట్లా వాళ్ళు సాంగ్స్ అనేటివి అక్కడ పెడతారు. బర్త్డే సాంగ్స్ అలా పెడతారు అన్నట్టు. అసలు రేయాన్స్ అయితే ఎంత ఎంజాయ్ చేశారు అని అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఇన్ని బెలూన్స్ ఉన్నాయి కదండి, అసలు పోయేటప్పుడు అయితే ఎన్ని కాలైపోయాయో. ఆ బెలూన్స్ అయితే అస్సలకి ఉంచలేదు, అన్నీ పలగొట్టుకుంటా ఎంజాయ్ చేసిండు. ఇక్కడనైతే మంచిగా పాటలతోటి డ్యాన్స్ ఎక్కువ చేసి అసలు ఎంత అలసిపోయిందంటే అంత అలసిపోయిండు. చూడండి, మనకు ఇక్కడ అన్ని రకాలుగా అరేంజ్మెంట్ అయితే ఇస్తారు. దీనికి కావాల్సిన మనకు ఇంకా ఫాగ్ అనేది కూడా మనకు పెడతారన్నట్టు. దానికి సెపరేట్గా మనకు అమౌంట్ అనేది అయితే యాడ్ చేస్తారు. అసలు మా వాడైతే మామూలుగా ఓర్చలేడు. ఎక్కడ నిలబెట్టి ఫోటో తీసినా అక్కడ చేతులు కాళ్ళు ఆడిస్తూనే స్టెప్ బై స్టెప్ అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. నిజంగా పిల్లలకు పాయింట్లు వేసినప్పుడే చాలా హైట్గా పెద్దలాగా కనబడతారు కదా. మామూలుగా మనము ఇంట్లో నెక్కర్స్ వేస్తాం కాబట్టి చిన్నపిల్లల్లాగానే కనబడుతుంది, బయటకు వెళ్ళంగానే అలా పెద్దోళ్ళలాగా కనబడతారు.
అలా కొద్దిసేపు ఉండి మేము ఇక్కడ కేక్ అయితే నేను అలా టేబుల్ మీదనైతే సెట్ చేస్తున్నాను. ఎందుకంటే వెళ్ళే ముందు కేక్ కట్ చేసుకునే కంటే మిడిల్ టైంలో మనం కేక్ కట్ చేసుకుంటే మనకు టైం అనేది చాలా చాలా స్పీడ్గా అయిపోతూ ఉంటుందండి. ఎప్పుడైతే మనము కేక్ కట్ చేసుకోవడము పార్టీ అయిపోయినకి రావస్తుందో అప్పుడే మనము కేక్ కట్ చేసుకుంటే మనం ఇంకా చాలా టైం అనేది మనకు హడావిడి కాకుండా ఉంటుంది. అదే పోయేటప్పుడు మనం కేక్ కట్ చేస్తే అసలు ఉన్న ఎంజాయ్ అనేది మిస్ అయిపోతాము అనేది అయితే మేము అనుకొని అలా మధ్యలోనే మేము కట్టింగ్ ప్లాన్ అయితే పెట్టుకున్నాము. పెట్టేటప్పుడు ఇలా చిన్నగా వీడియో అయితే తీస్తున్నాను. ఈ స్పెషల్ వీడియో అన్నట్టు నాకు, ఎందుకంటే రేయాన్ష్ బయట ఉన్నాడు, ఇంకో బేబీ లోపల ఉంది కాబట్టి రేపటికి వచ్చే బేబీకి కూడా ఈ వీడియో చూపించడానికి గుర్తుంటుంది అన్నట్టుగా అలా స్పెషల్గా ప్లాన్ అయితే వేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడిప్పుడే కొంచెం నా హెల్త్ కూడా కవర్ అవుతుంది. మామూలుగా ఇవన్నీ సిక్నెస్ ఫీలింగ్ ఉండడం కూడా అసలు ఎక్కువ యాక్టివ్ కూడా ఉండలేము. కానీ ఆ రోజు ఏంటో కానీ చాలా యాక్టివ్గా ఉన్నాను. అసలు డ్యాన్స్ కూడా రేయాన్స్ తోటి అయితే కలిసి ఎంత డ్యాన్స్ వేసానంటే అంత వేసాను. రేయాన్స్ని చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నాలాగే ఎక్కడైనా సౌండ్ అనేది వినబడితే కథం అస్సలకే ఆగడు. చాలా చాలా డ్యాన్స్ చేసుకుంటూ అలా కాళ్ళు చేతులు ఊపుకుంటూ ఉంటాడు. ఎప్పుడు మనకు పనులు తిరగడము, పనులు చేసుకోవడము, అసలు డైలీ వర్క్స్ చాలా ఉంటాయి కదా. ఇలాంటి టైంలోనే మనము కొంచెం పీస్ఫుల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే యాక్చువల్గా మేము ఎప్పుడు యానివర్సరీకి దైవ దర్శనాలు అలా చేసుకుంటాం అన్నట్టు. అంటే మాకు రావడమే కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి మాకు నది స్నానాలు అవన్నీ సెంటిమెంట్గా ఆలోచించి ఏదైనా టెంపుల్కి వెళ్దాము అన్నట్టుగా ఆలోచిస్తాము. ఈసారి గోకర్ణ కానీ ప్లాన్ చేసుకున్నాం మేము. కానీ రేయాన్స్ హెల్త్, నా హెల్త్ అస్సలు బాగలేకుండే. నాకు ఫుల్ కాఫ్, కోల్డ్ ఉండే, రేయాన్స్కి ఫీవర్ ఉండే. అందుకే ఎటు వెళ్ళకుండా ఇలా సర్ప్రైజ్ ప్లాన్ అయితే చేశాను నేను. లేకపోతే మంచిగా దైవ దర్శనం అయ్యి ఉండేది అన్నట్టుగా అనుకున్నా. మిస్ అయిపోయింది. ఓకేలే, ఎప్పుడు అలా ఉండడమా, ఒక్కోసారి కూడా ఇలా ఉండొచ్చు కదా అన్నట్టుగా అలా అనుకున్నాను. ఇక్కడ రేయాన్స్ తోటి అయితే కలిసి బాగా డ్యాన్స్ చేశాను. ఎంత చేశాను అనేది తర్వాత రోజు నాకు కాళ్ళ నొప్పులతోటి అయితే అర్థమైపోయింది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా డెకరేషన్ మనకు అయి ఉంటుందో. మనము ముందే వాళ్ళకు ఒక 2-3 డేస్ అలా చెప్తూ ఉంచి బుక్ చేసుకుంటే కనుక మనకు ఎలా కావాలంటే అలా డెకరేషన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ బెలూన్స్ సగం అలా అయిపోయినాయి. మా రేయాన్స్ అయితే ఏం డ్యాన్స్ వేస్తున్నాడు అని అంటే అది అతని ఫేవరెట్ సాంగ్ అన్నట్టు. ఇంట్లో కూడా బాగా డ్యాన్స్ చేస్తాడు ఆ పాటకి. అంతెందుకు చిన్నగా ఉన్నప్పుడు రేయాన్స్ ఒక మంత్స్ బేబీ ఉన్నప్పుడు మామూలుగా మనము బోర్లు తోమేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ కూడా మ్యూజిక్ అనుకొని అలా డ్యాన్స్ చేసేవాడు అన్నట్టు. అప్పుడే అనిపించింది ఇతను ఏ మ్యూజిక్ విన్నా కానీ ఇలా చేస్తాడు కదా అన్నట్టుగా అనుకున్నాను. అదండి ఈరోజు ఇలా ఈవినింగ్ టైం అయితే మేము బయటకైతే వెళ్ళి అలా ప్లాన్ అయితే చేసుకున్నాము. అతను చేయడం కాకుండా మమ్మల్ని కూడా లాగుతుండే పిల్లలతోటి. నిజంగా మనం కూడా చిన్నపిల్లల్లాగా గంతులు వేయాల్సిందే. మళ్ళీ ఇక్కడ కొద్దిసేపు రేయాన్స్గా అలసిపోతుండని మళ్ళీ కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ చూడండి మా పేర్లు కూడా వెనక ముందు అయిపోయాయి. అంటే అంతా ఎగిరి అవన్నీ కింద ఎత్తేసుకుంటూ అలా ఎగిరారు అన్నట్టు. మనకు ఈ కేక్ కటింగ్ అప్పుడు కూడా మంచిగా అసలు కళ్యాణం కమనీయం అనే సాంగ్స్ ఉంటాయి కదా, అవి కూడా స్క్రీన్లో వాళ్ళు లోడ్ చేసి పెడతారన్నట్టు. యానివర్సరీ కాబట్టి నిజంగా మూమెంట్ అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా లొకేషన్ అనేది. మళ్ళీ ఇక్కడ చూసారండి శ్రీరస్తు శుభమస్తు సాంగ్. ఈ సాంగ్ ముందర మనకు ఎన్ని పెళ్ళి కళ్యాణం పాటలు వచ్చినా కానీ చాలా తక్కువ కదా. అంటే దానికి అంత డిమాండ్గా అంత మంచి సాంగ్ అన్నట్టు అది. తర్వాత ఎన్ని సాంగులు వచ్చినా ఆ సాంగ్ ముందర ఏది పనికిరాదు అనిపిస్తుంది. అంత మంచి సాంగ్ అది రాజేంద్ర ప్రసాద్ది.
కానీ ఇప్పుడు చాలా తక్కువ అసలు మ్యారేజ్లలో ఆ పాట వినబడము. అలా మా కేక్ కటింగ్ అప్పుడైతే ఆ సాంగ్ అయితే పెట్టి అలా కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. మళ్ళీ ఇక్కడ వెళ్ళేటప్పుడైతే కొద్దిసేపు కేక్ తినేసి రేయాన్స్ తోటి అయితే బయట అలా కొంచెం ఫోటోలు అయితే దిగాను. ఇక్కడ తన పని తను కానిచ్చేస్తుండు. పోతున్నాం కదా అని ఉన్న బెలూన్స్ అన్నీ విప్పి మరి అది అవన్నీ విప్పేస్తున్నాడు అన్నట్టు. చివరిగానైతే మేము ఇలా ఒక్కసారి వీడియో తీద్దాం అన్నట్టుగానే ఇలా వీడియో అయితే తీసుకున్నాను. మళ్ళీ మామూలుగా మనకి ఇవన్నీ డెకరేషన్ కూడా ఇంటికి వచ్చి వాళ్ళు చేస్తారట. అలా కేక్ కట్ అయిపోయాక కొద్దిసేపు అయితే అలా రిలాక్స్ అయ్యాము. రేయాన్స్ ఆడుకుంటుండని అతన్ని చూసుకుంటూ అలా కూర్చున్నాము. చివరిగా ఉన్న బెలూన్స్లలో గాలంతా తీసేసుకుంటూ అలా జమ చేసుకుంటున్నాడు వాళ్ళ డాడీతో. అయితే నేను ఇక్కడ చివరిగా ఒక్కసారి అలా రౌండ్ ఆఫ్ అయితే వీడియో తీద్దామన్నట్టయితే తీశాను. తర్వాత అయిపోయాక ఇక మేము బయటకు వెళ్ళిపోయాము డిన్నర్ కోసమని. అలా మా టైం అయిపోగానే మేము బయటకు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి అయితే తినేసి వచ్చాము. చూడండి రేయాన్స్ ఫేస్ ఎంత అలసిపోయిందో, మంచి నిద్రకు వస్తున్నాడు అన్నట్టు. ఏదో పెద్ద ప్రాబ్లము. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అది చూడడమే, బుక్ చూడడమే ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఆ టైంలోనైతే మనకు ఆకలి అవుతూ ఉంటుంది, ఏది కాదు అన్నట్టుగా అనుకుంటాం. చివరిగానైతే నాన్స్ అయితే అవి ఆర్డర్ ఇచ్చుకొని అయితే తినేసి మంచిగా ఇంటికి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకున్నాము. ఈరోజైతే మాకు ఇలా గడిచింది. రేయాన్స్ అయితే చాలా అలసిపోయాడు, మేము కూడా చాలా చాలా అలసిపోయినాం. మేము ఎక్కడికి వచ్చినామంటే ఇది నాయుడు గారి కుండ బిర్యానీ అని అంటారు కదండి, ఆ రెస్టారెంట్కి అయితే వచ్చినాము. మాకైతే అసలు నచ్చినట్టుగా నచ్చింది, అసలు నచ్చలేదు. కానీ ఇక ఆ రోజు అప్పటికి అక్కడ డిన్నర్ చేసి అయితే మేము ఇంటికి అయితే వచ్చేసాము. రేయాన్స్ చాలా అలసిపోయిండు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నాము. తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఎప్పట్లాగానే వర్క్ చేయడము, పరిగెత్తడము ఇవన్నీ కామన్ కదా. ఇక మళ్ళీ డైలీ రొటీన్ అయితే మాకు స్టార్ట్ అయిపోయింది. ఆకలి అవుతుందని అలా స్పీడ్గానైతే డిన్నర్ చేసేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఈరోజు వ్లాగ్ అయితే ఇది. ఇలా అయితే మేము మా పెళ్లి రోజు అయితే జరుపుకున్నాము. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే ఫొటోస్ అయితే చూసేయండి. బాయ్ బాయ్.